బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించింది. సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేస్తామంటూ జనసేన ఓ ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ప్రతి జన సైనికుడు వీర మహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపింది. ఎస్సీకి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, జనసేన పార్టీ అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన జనసేన ఇక తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం చేసే దిశగా కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా యాక్షన్ లోకి దిగబోతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా ఇప్పటికే తెలంగాణ జనసేన పార్టీ కూడా ఒక కీలక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. దాని నుంచి పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే రాబోయే రోజుల్లో పూర్తిగా అటు తెలంగాణలో బలోపేతం అవడానికి ఇటీవల కాలంలోనే తెలంగాణ నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా నాయకులు అనేక మంది కూడా తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలి, దాంతో పాటు ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరారు. అంతేకాకుండా ఈ రీసెంట్ గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 57 మంది జనసేన పార్టీ మద్దతు ద్వారా గెలవడం కూడా అటు పవన్ కళ్యాణ్ కొంత ఆలోచించారని చెప్పుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఇక మీదట ముందుకు వెళ్లాలంటూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు, ఎందుకంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో అటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది, పూర్తిగా అటు బీఆర్ఎస్ కూడా తన ఉనికిని చాటుకుంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందనేసి అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అనూహ్యంగా జనసేన పార్టీ పోటీ చేస్తారని చెప్పడం కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం తెలంగాణలో 6 కార్పొరేషన్లు, దాదాపు 117 మున్సిపాలిటీలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఫిబ్రవరి చివరి కల్లా కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా దాని మీద సంసిద్ధం అవుతుంది. జనవరి 26వ తారీఖున ఓటర్ల జాబితాను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేయడం అనేది కూడా కొంత. అయితే రాజేష్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో ఎలాంటి ప్రణాళికలు రచించుకునే అవకాశం కనిపిస్తోంది? దీనికోసం ఎలా ముందుకెళ్తున్నారు? అయితే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి బేసిక్ గా పార్టీకి సంబంధించి ప్రధానంగా బలమైన చోట పోటీ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉంటూ కూడా ఇప్పటికే తెలంగాణ నాయకులు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి అటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలో దాదాపు 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా పోటీ చేసే విధంగా అక్కడ నాయకులు ఉన్న ఆసక్తిని బట్టి కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పూర్తిగా పోటీ చేస్తామని చెప్పింది. దానికి సంబంధించి ఇటీవల కాలంలోనే కొండగట్టులో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు కూడా ప్రత్యేకంగా యువతకి ప్రాధాన్యతను ఇవ్వాలి, తెలంగాణలో యువ నాయకత్వం ముందుకు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే గెలుపోటములతో సంబంధం లేకుండా మొదట పోటీ చేసే తత్వం యువకుల్లో రావాలి అంటూ కూడా కీలకంగా యువ నాయకత్వాన్ని తెలంగాణలో బలోపేతం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్ తాలూరి కూడా ప్రత్యేకంగా తెలంగాణ మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పాత కమిటీని మొత్తాన్ని కూడా రద్దు చేసి 30 మందితో కూడిన హజ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పూర్తిగా తెలంగాణకు సంబంధించి జనసేన పార్టీ సిద్ధాంతం కావచ్చు, జనసేన పార్టీ వైఖరి కూడా స్పష్టంగా చెప్తామంటూ కూడా నాయకులు చెప్పారు. ఇంకా అంతేకాకుండా పూర్తిగా అటు విద్యార్థులతో కావచ్చు, అలాగే మహిళల కమిటీ, వీర మహిళల కమిటీ, పూర్తిగా రాష్ట్ర పార్టీల కమిటీలు కూడా వెంటనే పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కేవలం నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వెంటనే పార్టీకి సంబంధించి పూర్తిగా కమిటీలు వేసి కార్యాచరణ కూడా ప్రకటించి వీలున్నంత వరకు ఎక్కువ మున్సిపాలిటీలో పోటీ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉంటూ కూడా జనసేన పార్టీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అటు తెలంగాణలో పార్టీకి సంబంధించిన అనుబంధ కమిటీలతో పాటు త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా పోటీ చేసే ఏరియాల్లో కూడా
పర్యటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం అని కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 21 స్థానాల్లో జనసేన గెలిచింది, 2 ఎంపీ స్థానాలు గెలిచి ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందింది. కాబట్టి ఇక తెలంగాణలో కూడా పార్టీని ఉనికిని కాపాడే ప్రయత్నం అయితే జనసేన పార్టీ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ప్రధానంగా పోటీ చేయడం వల్ల అంటే అటు ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఖమ్మం బోర్డర్ ఏరియాలో కొంత జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ లో కూకట్పల్లి లాంటి ఏరియాలు అంటే సెటిలర్స్ ఉన్న ఏరియాలో ప్రత్యేకంగా జనసేన పార్టీ గెలవకపోయినప్పటికీ కూడా అక్కడ కొంత ఓట్ బ్యాంకులు చీల్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అటు హీరో కమ్ పొలిటీషియన్ గా ఉన్నారు కాబట్టి యువత ఓట్లు అనేది జనసేన పార్టీకి చీలే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జనసేన పార్టీ వల్ల ఏ పార్టీకి నష్టం కలుగుతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. Yes. అయితే పూర్తిగా జనసేన పార్టీ అయితే తెలంగాణలో బలోపేతం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు సుష్మా. రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel